ఏమైందిరా? ఏమైందని అడుగుతావేంటనా? ఆ సర్కస్ లో గుండ్రంగా ఉండేది అట్లా చక్కెరలు కొడతారు చూసినావా? అట్లా తిప్పినావు. రాత్రి తాగింది తినింది కూడా బయటకు వచ్చేటట్టు ఉంది. సర్లేరా, నువ్వు నడిపినట్టు నడితే వాళ్ళకి దొరికిపోయేటోళ్ళం. నువ్వేమైనా అనుకో అన్నా, గా పోలీస్ పొరి మస్తు డేంజర్ ఉంది. వాళ్ళకి దొరుకుంటే అయిపోయేటోళ్ళమన్నా. దొరికినట్టు దొరుకుతాం గాని దొరుకుతామేంద్రా? నువ్వు దొరుకుతావన్నా, ఎందుకంటే నీకు దిల్క దడకను కదా. అవురా, నా మనసులో మాటను చెప్పినావు. నిజంగా పూరిని చూడనీకి దాని చేతికి దొరికిపోదాం అనిపించిందిరా. నాకు తెలుసన్నా, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఏదో పొద్దు నీతో పాటు నన్ను కూడా పట్టేస్తావు, జైల్లో చెప్ప కూడా తినిపిస్తావు. అన్నా నువ్వు నవ్వకన్నా, కడుపులో ఇంకేదో దేవుతున్నట్టుంది. అరే మన దందలేవో చేసుకుని సాయంత్రం కాగానే మంచి దావత్ చేసుకునే వాళ్ళం. ఇవన్నీ ఇడిచిపెట్టి గా పోరు మీద లవ్వేంది, గా పోరు చుట్టూ తిరుగుడైంది. ఏమోరా, గా పోరిని చూసిన సందికెళ్ళి చూడకుండా ఉండనీకి నా వల్ల అయితలేదు. ఇగో ఇన్ని దినాల నుంచి మన దందా చేస్తున్నాం, ఎవరితో గొడవలు. అటువంటిది ఇవాళ అనవసరంగా గా పోరు వల్ల శత్రువులు తయారైనారు. అవురా, కానీ ఏం చేస్తారు? ఒక్కొక్కడిని డిక్కి ఇచ్చి చంపుతాను బిడ్డల్ని. నా దిల్కా దడకని కష్టాల్లో ఉంటే ఇడిచిపెడతానరా? అవతలు ఎవ్వడన్నా ఉండని దేకులేంగే. నువ్వు ఇడిచిపెట్టు, గా పోరు ఇడిచిపెట్టదు. గట్లని నిన్ను ప్యార్ చేస్తుంది అనుకుంటున్నావేమో. సీదా తీసుకుపోయి బొక్కలో పెట్టి బొక్కలో గుజ్జు తీస్తుంది. నా మాటినన్నా, పోలీసులతో దోస్తానా మంచిది కాదే. అరే వాళ్ళతో దోస్తానే వాళ్ళు చేస్తుర్రా, పాగలు గాని లెక్క మాట్లాడతావు. మరి గిదేంది? దోస్తాను కదా. దోస్తానా కాదురా, లవ్ చేస్తున్నా. ఇప్పుడు లవ్ ఆడాలి, తర్వాత షాదీ చేసుకోవాలి. అన్నా రక్తం అన్నా, చేతికి రక్తం వచ్చేది కూడా తెలుస్తలేదన్నా నీకు? రక్తమా? ఏడ్రా రక్తం అన్న అక్కడ. నిజం చెప్పరా, రక్తం ముందు ఆడా? అబ్బా నిజంగా రక్తమేనన్నా. అమ్మో చెప్పరా. ఇదిగోన్నా. అన్నా 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 అన్నా, నువ్వేం మర్చావన్నా? మాటలు చూస్తే తీసి కాళ్ళు లెక్క ఉంటాయి, రక్తం చూస్తే కళ్ళు చక్కెరలు కొడతాయి. ఇంకా నయం, ఇది జరంతనే ఉంది. అదే చేతిండా నెత్తురుగాడు చూసుంటే ప్రాణమే పోయేది. సరే దావకాని పోదాం. వద్దురా, దావకానికి పోతే సూదులు ఇస్తారా? భయం అవుతుంది నాకొద్దు. అన్నా కత్తులైతే మంచి గుచ్చుతావు, సూదులంటే భయమా? పద అన్నా, గట్లనే విడిచిపెట్టినామంటే చెయ్యి సెప్టిక్ అయి మొత్తానికి చెయ్యి తీస్తారన్నా. సప్పుడు సెకండ్ దావకన్నాడు. వద్దురా వద్దురా భయ్, వద్దురా. అరే నా మాటినరా, గుచ్చుతారా? భయం అవుతుందిరా. అరే ఏ కాదన్నా, నేనున్నాను కదా. ఆ ముందు బండి. వద్దురా వద్దురా. అరే దిగన్నా. వద్దురా, దిగు దిగు. అరే అరే బాలుగా, వద్దురా వద్దురా వద్దురా, నా మాట. నువ్వు కూకానా? అరే అరే కూకానా, నేనున్నాను కదా. కూకానా? ఎక్కువ కూకో, కూర్చో. నన్ను గట్టి పెట్టుకో, పట్టుకోనా. అబ్బా అంత గట్టి పట్టుకో, నన్ను తీసుకోవాలి దావకానికి. కూర్చో. అమ్మా భయం, నేనున్నాను కదా అన్న. ఏంటి శామ్, ఏదో ఆలోచిస్తున్నట్టును? మనం చాలా పెద్ద తప్పు చేశాం సిద్ధు. సౌర్యని చంపి ఇంకా పెద్ద తప్పు చేశాం. అదేంటి? వాడు అడ్డుగా ఉన్నాడు కాబట్టే కదా ఇన్ని రోజులు మనం ఏం చేయలేకపోయాం. ఇప్పుడు మాత్రం ఏం చేశామని చెప్పు. శౌర్య లేడంటే ఆ కుటుంబం అంతా అల్లాడిపోతుంది, శౌర్య చనిపోయిన బాధలో మన గురించి ఆలోచించడం మానేస్తుంది అనుకున్నాం.
కానీ అలా జరగలేదు. ఆ కళ్యాణి దర్జాగా ఉద్యోగం చేస్తుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్లో, మనమేమో ఇదిగో ఏ పూట ఎలా గడవాలో, ఎలా డబ్బులు సంపాదించుకోవాలో అని ఎదురు చూస్తున్నాం. ఇంతకుముందు కనీసం ఏదో ఒక రోజు ఆ ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. మనకున్న అవకాశాల తలుపులన్నీ మనమే మూసేసుకున్నాం సిద్ధు. టెన్షన్ పడకు శామ్. కళ్యాణి ఉద్యోగం చేసినంత మాత్రాన ఏమవుతుంది? తనని ఏడిపించే రోజు మనకు తప్పకుండా వస్తుంది. రాదబ్బాయా, ఎట్టొస్తుంది? అది మనల్ని ఆడుకోవడమే గాని మనం దాన్ని ఆడుకునే రోజులు పోయినాయి. ఇప్పుడది పోలీసు. ఆ డిగ్రీయో బొగ్రియో పూర్తయిందనుకో, ఏ ఎస్ఐయో సిఐయో అవుద్ది. అధికారం పెరిగిన తర్వాత ఊరికే ఉంటదా? నిన్ను దీన్ని నన్ను తరివి తరివి కొట్టుకుంటా జైల్లోకి తీసపోద్ది. అత్తయ్య, మీరేంటి వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు? మనం ఏం చెయ్యాలా అని నేను ఆలోచిస్తుంటే. వద్దే తల్లి, నువ్వు ఆలోచించి ఆలోచించి నీ ఆలోచనలన్నీ ఈడికి చెప్పి చెప్పి ఇదిగో ఈడదాకొచ్చినావు, చేతిలో చిల్లిగవ్వ లేకుండా. ఇక మన బతుకులు ఇంతే. రోజుకు కిలో బియ్యం తెచ్చుకోవడం, 2 పూట్లకు సరిపడా అంత పచ్చడి నూరుకోవడం, తినడం. ఇంతకు మించి నాకు ఇంకేం కనపడ్డం లేదు. మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. తక్కువ? నిన్ను తక్కువ అంచనా వేయడువా, చాలా ఎక్కువగా అంచనా వేసినావు. నువ్వేదో పెద్ద ఎరగదీస్తావు, ఆడ నుంచి డబ్బులు బంగారు ఎత్తుకొస్తావు, మనమేదో వేరే దేశాలకు పోతాము, దర్జాగా బతుకుతాము, అది ఇది అని ఎన్నో కలలు కన్నాం. ఏది గాలే. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అని చేతిలో ఉన్న డబ్బులు పోయి, ఉండే చోటు పోయింది, 10 మందిలో తిరిగే ధైర్యము పోయింది. అన్ని బాగొట్టి ఇంకా ఏదో చేసుద్దంట, చేసుద్ది. నువ్వలా నవ్వకు. దీన్ని చూస్తా ఉంటే నవ్వు వస్తుందిరా. మరి నవ్వకుండా ఎట్టుంటాను? నేను సంపాదించి పెట్టడం తప్ప మీరింక చేసేదేమీ లేదు. అది చేస్తాం ఇది చేస్తామని చివరికి ఇదిగో ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అత్తయ్య, అబ్బో ఈ రోషం ఒకటి. ఆ మొహం చూడెట్టుందో. ఇది హీరోయిన్ అంట, హీరోయిన్. హీరోయిన్ అయినాక నా ఒంటి నిండా బంగారం దిగేస్తుందంట, ఈయనేదో చేసుద్దంట. అసలు నువ్వు హీరోయిన్ అనగానే వీడు నమ్మాడు చూడు. వీడిని అనాలి, పిచ్చేదవా. అమ్మా, చెప్పేది నీకే. అమ్మా, నీకేనమ్మా చెప్పేది. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి సిద్ధు, కొంప తీసి నవ్వుతుంటేనే ప్రాణం పోయిందా ఏంటి? అమ్మా, అమ్మా. పల్స్ ఉంది శామ్. అమ్మకేదో అయింది. శామ్, ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. అదేంటి డాక్టర్, రాత్రి ప్రాబ్లం ఏమీ లేదని చెప్పారు. తను చూస్తే ఎలా ఉంది? రాత్రి బెడ్ మీద నుంచి కింద పడిన తర్వాత జస్ట్ స్లిప్ అయి పడింది కదా, ఏం అయి ఉండదు అనుకున్నాం.
బట్ స్కానింగ్ చేసిన తర్వాత తలకి బాగా దెబ్బ తగిలింది అని తెలిసింది. మరి ఆ విషయం మేము వచ్చే వరకు చెప్పరా? ట్రీట్మెంట్ జరుగుతుంది. కండిషన్ ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. అందుకే మీకు ఇన్ఫార్మ్ చేయలేకపోయాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి డాక్టర్? తల మీద బాగా దెబ్బ తగలటం వల్ల తను స్పృహలోకి వచ్చినట్టే వస్తుంది, మళ్లీ స్పృహ కోల్పోతుంది. కండిషన్ అయితే క్రిటికల్గానే ఉంది. తనని మామూలు మనిషిని చేయడానికి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. మహా మహా మా ఆయన్ని బావా బావా అంటూ పిలిచేది. అక్క అక్క అంటూ నన్ను సొంత అక్క కంటే ఎక్కువగా చూసింది. తన ప్రాణం కాపాడాలని నా భర్త బలైపోయాడు. సారీ కళ్యాణి. సౌరి గారి గురించి డిపార్ట్మెంట్లో నేను కూడా చాలా విన్నాను. ఆయన ఎంత సిన్సియర్ ఆఫీసరో, డిపార్ట్మెంట్కి ఎంత సేవ చేశారో నాకు కూడా తెలుసు. ఎప్పుడూ ఒకరికి సాయం చేయాలని ఆలోచించేవారే కాని అలా సాయం చేయడం వల్ల తనకేదైనా అవుతుందని ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే ఈరోజు ఆయన మా మధ్య లేకుండా వెళ్ళిపోయారు. మంచి వాళ్ళకి ఆయనంతా మంచివాడు. బాబ్జీ లాంటి దొంగలకి ఆయనంటే హడల్. అరే వద్దురా. ఊరుకోనా? అరే సూది మందిస్తారా? వద్దురా. అరే అరే ఊరుకో. దిగన్నా దిగన్నా దిగన్నా, నేనున్నాను. ఏమ్రా బండి మన కొత్తగా నేర్చుకున్నావా? గదేందన్నా గట్లంటున్నా? నేను బండిగా నడిపినానంటే కారు కూడా నా పక్కన అనదు. మరి అంతగానం స్లోగా వచ్చినావేంద్రా? చేతికెళ్ళి ఎంత నెత్తురు పోయి ఉంటది. నెత్తురేమన్నా ఊకే వస్తుందా? అరే ఊకో అన్న, జల్దీ పోవాలని బండి కూడా జల్దీ జల్దీ ఉరికించానంటే నీకేడ నొప్పి అవుతుందని మెల్లిగా నడిపినా. దానికి కూడా నన్ను తిడతావేందన్నా? అరే జల్దీ రారా. గీ నెత్తురు చూసినానంటే మళ్ళా కలుగురి కింద పడిపోతా. నిన్నెవరు చూడమన్నారు? నీ చెయ్యి సంగతి నేను ఆ డాక్టర్ అమ్మ చూసుకుంటాం. నువ్వైతే నన్ను చూడు, లేదంటే పక్కన ఎవరైనా పోరు కనబడితే పోరుని చూసుకుంటా ఉండు. వేరే పోరులు నేనెందుకు చూస్తారా? గా పోలీస్ పోరు ఏదో కనిపిస్తే బాగుండు. మంచిగా చూసుకుంటా కూసుంటా. కావాలంటే గుండె కోసి గుండెకాయ తీసుకోరి. గా నొప్పి నాకు తెలియదు. అనా బుద్ధి తక్కువే ఆ పోర్ల గురించి ఎత్తిన. గా పోలీస్ పోరు గేట్ ఎందుకు ఉంటది? నువ్వు నడువన్నా, దాటదానికి పోదాం. నడు. అరే సూది గుస్తారా? అరే నడన్నా. సమయానికి మీరు రావడం మంచిదైంది. ఏం డాక్టర్? మహాకి ఒక టెస్ట్ చేయబోతున్నాం. వాళ్ళ అమ్మగారు ఇప్పుడే ఇంటికెళ్లారు. టెస్ట్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండండి. అలాగే డాక్టర్. ఓకే సిస్టర్, పేషెంట్ ని 4th వార్డుకు షిఫ్ట్ చేయండి. అలాగే డాక్టర్. కళ్యాణి, ఇన్స్పెక్టర్ గారు కాల్ చేస్తున్నారు. ఇప్పుడే వస్తాను. సార్ అది సార్, కళ్యాణి వాళ్ళ కజిన్ కి కొంచెం బాగాలేదంటే అర్జెంట్ గా రావాల్సి వచ్చింది సార్. హాస్పిటల్లోనే ఉన్నా. నేను కళ్యాణి. ఇద్దరిని డ్యూటీ చేయమంటే ఎవరికో బాగాలేదు హాస్పిటల్లో ఉన్నామని కబుర్లు చెప్తున్నారా? సారీ సార్, మీకు మాట చెప్పి రావాల్సింది, కానీ అనుకోకుండా రావాల్సి వచ్చింది. మీకు బొత్తిగా క్రమశిక్షణ లేకుండా పోతుంది. కొత్తగా డ్యూటీలోకి వచ్చామన్న భయం లేకుండా పోతుంది. హాస్పిటల్ పని చూసుకొని ఒకసారి స్టేషన్కి రండి. మీ ఇద్దరితో మాట్లాడాలి. సరే సార్. నువ్వెందుకు మాట్లాడావు? ఏమంటున్నారు? హాస్పిటల్ పని అయిపోగానే స్టేషన్కి రమ్మంటున్నారు. అతను సాడిస్టే. అతను చెప్పింది చెయ్యాలి, ఇంకేం చేయకూడదు. అవతలి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఏంటాయన రోజు పెళ్ళం ఇంట్లో కొట్టుద్దు తిట్టుద్దు. ఆ కోపాన్నంతా తెచ్చి స్టేషన్లో మనమే చూపిస్తుంటాడు. సర్లే, ఆయన సంగతి తర్వాత, ముందు మీ చెల్లెల సంగతి చూసుకో.
అరే వద్దురా భయ్. బా నేనున్నాను కదా రా అన్న. భయమైతే అరే ఆ? కాడ చూడరా. పోలీస్ పోరిరా. అన్న రానా రానా. అన్నా తినేందన్నా ఏడకపోతే ఆడిని కనిపిస్తుంది. మైసమ్మ తల్లికి మొక్కుకున్నాం కదరా అందుకే. ఏడుకోయినా నా పోరియే కనిపిస్తుంది. సర్లే అన్నా సప్పుడు చేయకండి అవుట్ పక్కనాడు. రేయ్ మనిషి ఆగిపించినాక పలకరించకుండా పోతే మంచిగుంటాదరా. అన్నా అక్కడ పోలీసు పోరి మనం దొంగలమన్నా. పోలీసుని చూసి దొంగ ఉరకాలి కానీ సీదా పోయి పలకరించడేందన్నా. నువ్వెన్నైనా చూపురా. నా చాందకా తుక్కడాన్ని చూసినాక నా మనసు నా మాట వినదురా. హలో మేం సాబ్. అన్నా నీకు దావకాన్ని తీసుకొచ్చా చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. మేం సాబ్ నమస్తే. నువ్వా? నీ వెంట పోలీసుని నేను పడాలి కానీ నా వెంట నువ్వు పడుతున్నావేంటి? గట్ల పడిపోయినా మేం సాబ్. ఏంటి? అదే మేడం, కింద పడినా అంటున్నాను మేడం. ఇదో గేట్ చూడ్రి. మిమ్మల్ని కాపాడికి పోతే నాకు దెబ్బలు తగిలినాయి. నా నెత్తు నేను ఎప్పుడు చూడలే, ఇయ్యాలే చూసిన. అవును, నీ పేరేంటి? గుళ్ళో అడిగినట్టు అడుగుతుర్రు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్ను చూస్తేనే మాట వినేటోడు కాదు కసువంటిది. నువ్విట్ట మాట్లాడితే ఏం వరులుతాడే ఏంటో. నా పేరు అడుగుతుర్రు, తర్వాత గోత్రం అడుగుతారా? నా పెండ్లిగాని చేస్తారా ఏంది? ఏయ్ ఓవర్ చేయకు. అరే నువ్వు ఊకో మేడం. నేను నా మేం సాబ్తో మాట్లాడుతున్నా. నా పేరు బాబ్జీ, బోరబండ బాబ్జీ. గోత్రం తెలియదు, కులం చెప్పా. ఏ కులం అన్నా గానీ లగ్గం చేసుకోనికి నేను రెడీ. నువ్వు దొంగవని తెలిస్తే స్టేషన్లో ఎలాగో పెళ్లి చేస్తాం. ఓ ఆ పెళ్లికి కులం గోత్రం కాదు, అమ్మాయి కూడా అవసరం లేదు. అన్నా సావగొడతా అంటున్నది. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నిజంగా బైక్ మెకానికేనా? గ్రీస్ అంటే నాకు అస్సలు పడదు, అందుకే గ్రీస్ పూసుకుంటే నేను నిజంగానే మెకానిక్ మేం సాబ్. మరి పోలీస్ రికార్డ్స్ లో నువ్వు దొంగ అనుంది. దొంగనా? దొంగ అంటే ఏంది మేం సాబ్? ఒరే బాబ్జిగా, అమ్ము మా అమ్మ జరీ చీరలు 4, అరతోలం సేను ఎవరో దొంగ తీసుకుపోయిండ్రా. దొంగలకే దొంగవి. నీ వాళ్ళు ఎవరన్నా తీసిండ్రా, లేదంటే నువ్వే తీసుకుపోయినవా? ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు? మీరెవరు అసలు? ఇందాక నీ దగ్గరున్న ట్యూబుల్లో ఏముంది? గది అసలు ఏమైంది? నువ్వేంది తెలియనట్టు అడుగుతున్నావు? గా ట్యూబల్లా గుడుంబ తీసుకుపోతారు. అరే ఆంటీ, నువ్వెవరో గాని మేం సాబ్ ముందు నా ఇజ్జత్ మొత్తం తీసేస్తున్నావు. గడ చూడు, అంకుల్ పోయేటట్టున్నాడు. ముందు డాక్టర్ తానికి పో. జరంత కనుక్కుని చెప్పరా. ఏందిరా ఇది ఇట్లా? మేం సాబ్ మొగునికి బాగోలేక ఆంటీ దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. నన్ను చూసి ఎవ్వరు అనుకుని హోరులుతుంది అంతే.
నువ్వు పిచ్చోడు లెక్కున్నావు. రా అన్న, రా అన్న. అబ్బా రా అన్న. మహా మహా ఏమైంది మహా? చెప్పాను కదండి, స్పృహలోకి వస్తుంది, అంతలోనే ఆగిపోతుంది. నర్స్, షిఫ్ట్ చేయండి.